డయాగ్రాండ్ అని ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం, చూస్తున్నాం. ఏంటి అసలు ఈ డయాగ్రాండ్? కేవలం డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రమేనా, లేకపోతే ఎవరైనా యూజ్ చేయొచ్చా? డయాబెటిక్ పేషెంట్స్ వాడితే అదనంగా వాళ్ళకు చేకూరేటువంటి లాభం ఏంటి? ఒకసారి షుగర్ వస్తుంది, డాక్టర్ని కలుస్తారు, డాక్టర్ టాబ్లెట్స్ రాసిస్తారు. ఎస్, వాళ్ళు ఏం చెప్తారంటే అన్నం చూసి తినండియా అని చెప్పేసి కొన్ని చెప్తారు. సో అప్పుడా నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఉన్న ఒకే ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే డాక్టర్ ఎలాగో టాబ్లెట్స్ రాసినారు, నేను టాబ్లెట్స్ వాడుకుంటాను, ఓన్లీ నేను చేయాల్సింది ఏంటంటే అన్నం కొంచెం తక్కువ తింటే సరిపోతుంది అన్న అవగాహన మాత్రమే ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆ అన్నం కూడా తక్కువ తింటే సరిపోతుంది అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఈ షుగర్ ఏం చేస్తుంది అంటే పొయ్యే కొద్దీ వాళ్ళ శరీరాన్ని చాలా దెబ్బతీస్తుంది. ఎంత టాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ, షుగర్ కొంచెం కంట్రోల్లో ఉన్నప్పటికీ లోపల ఈ షుగర్ ఏం చేస్తుంది అంటే నరాలను దెబ్బతీస్తుంది, కళ్ళుని దెబ్బతీస్తుంది, కిడ్నీలు దెబ్బతీస్తుంది, రక్తనాళాలను దెబ్బతీస్తుంది. కొంత టైం అయిపోగానే శరీరంలో కొంచెం దృఢత్వం సడలంగానే ఆటోమేటిక్ ఇవన్నీ బయటపడతాయి. సో షుగర్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టాబ్లెట్స్ ఎంత ఇంపార్టెంటో వాటితో పాటు న్యూట్రిషన్ డబల్ ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే డయాబెటీస్ అన్నది ఒక ఫుడ్ కి సంబంధించిన డిసార్డర్. ఇక్కడ కూడా డయాబెటీస్ ని ఒక న్యూట్రిషన్ సప్లిమెంట్ తోనే హ్యాండిల్ చేయాలి. ఇలాంటి సమయంలో సో డయాగ్రామ్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే డయాగ్రామ్ లో 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. వే, కిసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ. ఇది రోజుకు 2 సార్లు తీసుకోమని చెప్పి చెప్తాం. ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆకలి తగ్గదు. ఆకలి తగ్గినప్పుడు ఎలాగంటే అలా భోజనం చెయ్యరు. ఎలాగంటే అలా చేయరు కాబట్టి షుగర్ లెవెల్ ఇమ్మీడియట్ గా పెరగదు. నెక్స్ట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నీరసం, అలసట చాలా ఎక్కువ ఉంటుంది. ఈ డయాగ్రామ్ లో ఉన్న ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే స్లోగా జీర్ణం అవుతుంది, ఇమ్మీడియట్ గా జీర్ణం అయిపోతుంది. అన్నం తీసుకుంటే ఇమ్మీడియట్ గా జీర్ణం అయిపోద్ది. ఈ ప్రోటీన్ స్లోగా జీర్ణం అవుతుంది కాబట్టి రోజంతా వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది, నీరసం తగ్గిపోద్ది. అప్పుడు వాళ్ళు చేయాలనుకున్న పని నీట్ గా చేసుకోవచ్చు. పైపెచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి మజిల్స్ తగ్గిపోతా ఉంటాయి. మామూలుగా మనం చేసే పనులకి ఎనర్జీ కావాలి కదా, శక్తి కావాలి కదా. ఈ శక్తి మామూలుగా ఈ షుగర్ నుంచి వస్తుంది. ఆ షుగర్ ని మజిల్ వాడుకొని ఈ పనులన్నిటికీ వాడుకుంటది. సో డయాగ్రామ్ అనేది ఏంటంటే దీంట్లో 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, డైటరీ ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. రోజుకు 2 సార్లు తీసుకోవడం వల్ల ఆ శరీరానికి ఇవ్వవలసిన పోషణ ఇస్తుంది. ఒక పక్క షుగర్ వచ్చినందువల్ల శరీరం నశించిపోతా ఉంటది, ఇంకొక పక్క డయాగ్రామ్ ఇవ్వడం వల్ల ఆ శరీరానికి పోషణ ఇవ్వడం వల్ల ఆ పోషణ వల్ల శరీరానికి శక్తి వచ్చి షుగర్ ఎదుర్కొనేటటువంటి ఒక బలం వస్తుంది అని అనుకోవాలి. అవును, ఇంతకీ ఫైనల్ కూడా చెప్పండి, టేస్ట్ గానే ఉంటుందా? వెనిలా ఫ్లేవర్ అండి, బాగుంటుంది. వెనిలా ఫ్లేవర్. కొంతమంది మనకు ఫోన్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇది ఇంత తీయంగా ఉంది, దీంట్లో చక్కెర కలిపినారంటారు. బాబు చక్కెర తగ్గించడానికి ఇచ్చే దాంట్లో చక్కెర అని చెప్పినాం అనమాట. ఇది ఈ డబ్బా వచ్చేసి 1 మంత్ సరిపోద్దా? లేదండి, 3 డబ్బాలు నెల రోజులకి. మనం 3 నెలలకు రికమెండ్ చేస్తాం మినిమం. ఎందుకంటే హెచ్బిఏవన్సీ చెక్ చేసుకోవాలన్నా 3 నెలలు పడుతుంది. హెచ్బిఏవన్సీ తగ్గిందంటే షుగర్ తగ్గిందని అర్థం. మజిల్స్ 3 నెలల తర్వాత కావాలంటే ఆపేయచ్చా? ఆపాలంటే ఆపుకోవచ్చు, వాడాలంటే వాడుకోవచ్చు, వాళ్ళ స్తోమతని బట్టి.